మన సమాజంలో ఆడపిల్లలు ఎంత డేంజర్ లో ఉన్నారో గుర్తు చేసే ఒక ఘటన గురించి ఈరోజు మాట్లాడుకుందాం. ఇది అన్నమయ్య డిస్ట్రిక్ట్ లోని మదనపల్లి ఏరియాలో జరిగింది. సో గైస్, ఈ రోజు నేను మీకు చెప్పబోయే ఇన్సిడెంట్ చాలా మందికి చాలా డిస్టర్బింగ్ గా ఉండొచ్చు. అవును, చెప్తుంటే కూడా నాకు అర్థం కావట్లేదు అసలు ఎలా చెప్పాలి ఏందనేది. గత 2 రోజులుగా అంటే నిన్న ఈ రోజు మీరు ఇన్స్టాగ్రామ్ లో యూట్యూబ్ లలో చూసే ఉంటారు. మదనపల్లికి చెందిన 7 ఏళ్ల పాప బ్లూ డ్రమ్ లో శవమై దొరికింది. ఇంకా అలాగే అత్యాచారం కూడా జరిగిందని అంటున్నారు చాలా మంది. అన్ని మనం వీడియోలో చూద్దాం. అండ్ అలాగే ఎవరైతే చేశాడో, సస్పెక్ట్ ఎవరైతే ఉన్నాడో వాడు శవమై కనిపించాడు లేక్ దగ్గర. అయితే కథ మొదలు పెట్టడానికి ముందు ఆ ఇన్సిడెంట్ జరిగిన ప్రాంతం గురించి మనం తెలుసుకోవాలి. ఈ ఇన్సిడెంట్ మదనపల్లిలోని నీరుగట్టివారిపల్లి అనే ఒక విలేజ్ ఏరియాలో జరిగింది. ఇక్కడ ఎక్కువగా హ్యాండ్లూమ్ వర్కర్స్ ఉంటారు, అంటే చేనేత కార్మికులు. సో మన మిడిల్ క్లాస్ లో చాలా మంది ఇలాంటి ఏరియాస్ లో ఉన్న వాళ్ళంటే ఏంటంటే నేబర్స్ అందరూ కలిసిమెలిసి ఉంటారు. ఒకరికొకరికి పరిచయం ఉన్న వాళ్ళే, ఎవరు స్ట్రేంజర్స్ కాదు. ఒకటే గలీలో ఉంటారు కాబట్టి అందరు తెలుసు, పక్కింటోళ్ళు తెలుసు, పొరిగింటోళ్ళు అందరూ తెలిసే ఉంటారు. సో అలా సేఫ్ గానే ఉంటాం అని అనుకున్న ఏరియాలోనే, ఆ ప్లేస్ లోనే మొన్న ఫిబ్రవరి 16వ తేదీన ఒక ఘటన జరిగింది. అది సోమవారం రోజు. విక్టిమ్ బ్లూ డ్రమ్ లో శవమై కనిపించిన పాప పేరు రిషిక, వాళ్ళ తండ్రి గారి పేరు గోపీనాథ్. ఆయన ఒక చేనేత కార్మికుడు. అయితే ఆ రోజు వీళ్ళు చెప్పిన దాన్ని బట్టి ఏంటంటే, రిషిక ఎప్పుడైతే స్కూల్ అయిపోగానే ఇంటికి వచ్చిన తర్వాత బయట ఆడుకోవడం స్టార్ట్ చేసిందంట. అప్పుడు సాయంత్రం దాదాపు 4 నుంచి 4:30 మధ్య కాలంలో జరిగిందని అంటున్నారు. ఇన్వెస్టిగేషన్ ప్రకారం ఏం తెలిసిందంటే, ఆ పాప ఆడుకుంటున్న ఏరియాలోనే ఈ పాప వాళ్ళ ఇల్లు ఉంది కదా, ఇంటి పక్కనే కులవర్ధన్ వీడు ఉన్నాడు. వీడే సస్పెక్ట్, దీనికి కారణం వీడే. అయితే ఈ పాప అక్కడ ఆడుకుంటున్న సమయంలో వీడు అక్కడ కూర్చొని అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడు. సీసీటీవీ ఫుటేజ్ లో ఏమేమి కనిపించిందంటే, ఈ కులవర్ధన్ ఎవడైతే ఉన్నాడో ఆ పాపకి చాక్లెట్స్ చూపించి ఇట్లా ఇంటి దగ్గరికి తీసుకెళ్లారు అనే సీసీ కెమెరాలో చాలా క్లారిటీ కనబడుతుంది. సో అలా సుమారు 4:45 PM కి పాప ప్రపంచానికి కనిపించిన లాస్ట్ టైం అదే. ఎందుకంటే ఆ తర్వాత పాప ఆ ఇంట్లో నుంచి మళ్ళీ బయటికి రాలేదంట, సీసీ కెమెరా ఫుటేజ్ దాన్ని చూసినట్టయితే. ఎందుకంటే 4:45 తర్వాత ఆ పాప ఇంట్లోకి వెళ్ళింది కదా, 4:35 ఆ సమయంలో మళ్ళీ ఆ పాప మళ్ళీ బయటికి రాలేదంట ఇంట్లో నుంచి. సీసీటీవీ కెమెరాని చూసినట్టయితే ఇది మనకు అర్థమవుతుంది. పోలీస్ వాళ్ళు చెప్పిన దాని ప్రకారం, ఇన్వెస్టిగేషన్స్ రిపోర్ట్ ప్రకారం అలా టైం 5:30 అయింది. ఇక పాప ఎంతైనా ఇంటికి రాకపోయేసరికి పేరెంట్స్ ఏంటంటే, సరే ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి ఏమైనా వెళ్ళిందేమో అని ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో దగ్గర వెతకడం స్టార్ట్ చేశారు. అలా వెతుకుతూ భయంతోనే సాయంత్రం 7 అయిపోయింది. ఇక కంగారుతో వాళ్ళ ఫాదర్ ఏం చేశారంటే, దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ కి వెళ్ళి కంప్లైంట్ చేశారు. అయితే ఇక్కడ షాకింగ్ విషయం ఏంటో తెలుసా, వీళ్ళ ఫాదర్ పోలీస్ స్టేషన్ కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చేదానికన్నా ముందు వెతుకుతున్నారు కదా పాప కోసం. ఆ సమయంలో ఈ కులవర్ధన్ గాడు అక్కడే ఉన్నాడు. వీళ్ళు పాపను వెతుకుతూ ఉంటే వాడికి ఏం తెలియనట్టు నటిస్తూ పాపని వెతకడం స్టార్ట్ చేసిండు. వీడు ఎంత నీచుడు కాకపోతే ఇలాంటి ఒక దారుణమైన ఏమంటారు సిచ్యువేషన్ తీసుకోవడానికి వీడికి మనసు ఎలా వచ్చిందో నాకు అర్థం కావట్లా. సో అలా వెతుకుతూ రాత్రి 8:30కి పాప వాళ్ళ ఫాదర్ గారు, గోపీనాథ్ గారు ఎవరైతే ఉన్నారో పోలీస్ స్టేషన్ కి వెళ్లి కంప్లైంట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక పోలీసులు వెంటనే FIR రిజిస్టర్ చేసి ఇక దర్యాప్తులు చేయడం స్టార్ట్ చేసారు నైట్. కానీ అక్కడున్న వీళ్ళు చెప్పేదాని ప్రకారం ఏంటంటే, రాత్రిపూట కావడంతో ఇన్వెస్టిగేషన్ అంత పూర్తిగా అవ్వలేదు అని ఆరోపించారు. ఇక నెక్స్ట్ డే ఫిబ్రవరి 17th పాప మిస్ అయిందేమో. ఫిబ్రవరి 16th సాయంత్రం ఇక రాత్రి అంతంత జరిగింది ఇన్వెస్టిగేషన్. మార్నింగ్ ఇక పోలీసులు ఏం చేశారంటే, సీరియస్ గా ఇన్వెస్టిగేషన్ ని మళ్ళీ స్టార్ట్ చేశారు. ఫిబ్రవరి 17th వాళ్ళు చేసిన మొట్టమొదటి పని ఏంటంటే, ఆ ఏరియాలో ఉన్న సీసీ కెమెరాస్ ని చెక్ చేయడం. అలా చెక్ చేస్తూ ఉంటే ఒకనొక సీసీ కెమెరాలో ఏమని కనిపించిందంటే, పాప ఈ 4 నుంచి 5 మధ్యలో ఈ పాప ఈ కులవర్ధన్ అనే ఇంటికి వెళ్ళడం కనిపించింది. కానీ అక్కడ నుంచి మళ్ళీ బయటికి రాలేదు. ఇక పోలీసులు వెంటనే కన్ఫర్మ్ చేసిన వెంటనే ఈ కులవర్ధన్ గారి ఇల్లు ఉంది కదా, ఆ ఇంట్లో తలుపుని బద్దలు కొట్టి లోపలికి వెళ్ళి మొత్తం చెకింగ్ చేశారు. కానీ అప్పటికే ఈ కులవర్ధన్ గారు ఎస్కేప్ అయిపోయాడు, లేడు ఆ ఏరియాలో. ఆ ఇంట్లో లేడు, అక్కడ లేడు. ఇక వెంటనే కిచెన్ ఏరియాస్, హాల్ మొత్తం అన్ని వెతుకుతా ఉంటే కిచెన్ దగ్గర బ్లూ డ్రమ్ కనిపించింది. రాయలసీమ లాంటి ఏరియాస్ లో కొంచెం వాటర్ ప్రాబ్లం ఉండడం వల్ల ఇలాంటి బ్లూ డ్రమ్స్ అనేవి అలాంటి ఇళ్లలో ఉండడం చాలా కామన్. ఆ బ్లూ డ్రమ్ ఓపెన్ చేసి చూడంగానే అక్కడ కనిపించిన విజువల్స్ అక్కడున్న ప్రతి ఒక్కరి గుండెల్ని భయభ్రాంతులకు గురి చేసింది. ఆ 7 ఏళ్ల పాప, ఆ 7 ఏళ్ల చిన్నారి ఒక బాడీ అల్లో శవమై కనిపించింది. నాకేమన్నా కూడా అర్థం కావట్లా. ఇక ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్స్ లో వీళ్ళు పోలీసులు చెప్పిన దాని ప్రకారం ఇంకా తెలిసింది ఏంటంటే, వీడి కులవర్ధన్ గాడు ఆ పాపని సెక్షువల్ గా అసాల్ట్ చేసిన తర్వాత ఇది ఎక్కడ బయటపడుతుందేమో అని భయంతోని గొంతుని చంపేసి వాటర్ తో నిండి ఉన్న బ్లూ డ్రమ్ లో పెట్టి మూత పెట్టేసిందంట. ఈ విషయం బయటికి రాగానే మదనపల్లి ఏరియాలో మొత్తం ప్రతి ఒక్కరికి కోపం కట్టలు దించుకుంది. సుమారు 1000 మంది చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో ఆ ఏరియాకి రావడం జరిగింది. ప్రతి ఒక్కరు ప్రొటెస్ట్లు ఇట్లా రోడ్డుపైకి వచ్చి
వి వాంట్ జస్టిస్ అని అరవడం స్టార్ట్ అయితే చేయడం జరిగింది. వాళ్ళు అడుగుతుంది ఒకటే, వాడికి శిక్ష పడాలి, స్పాట్ లో ఇమీడియట్ గా శిక్ష పడాలి, బతికి ఉండకూడదు, వీళ్ళు జైలు ఇవన్నీ అవసరం లేదు, వాడు ఎక్కడున్నా పట్టుకొని మాకు తీసుకొచ్చి అప్పగించండి, మేము వాటి పని చూసుకుంటాం. వీళ్ళు ఇదే డిమాండ్ చేస్తున్నారు అక్కడున్న ఏరియాలో అందరూ. అక్కడున్న సిచ్యువేషన్ ఎంత ఇంటెన్స్ గా, ఎంత ఫైర్ గా మారిందంటే పాప బాడీని కూడా, డెడ్ బాడీని కూడా పోస్ట్ మార్టానికి తీసుకెళ్లడానికి ఒప్పుకోలేదంట అక్కడ జనం. ఇక అప్పుడు ఆ ఏరియా ఒక ఎస్పీ అక్కడికి వచ్చి మైక్ పట్టుకొని మేము కంపల్సరీ ఛార్జ్ షీట్ ఫైల్ చేసి నిందుడికి శిక్ష పడేలా చేస్తాము అని మాట్లాడిన తర్వాత అక్కడున్న జనంలో కొంచెం శాంతి చేకూరిన తర్వాత అప్పుడు అంబులెన్స్ పోవడం కానివ్వండి ఇవన్నీ జరిగాయి. దీని తర్వాత కూడా పొలిటికల్ కూడా చాలా ఫైర్ అంటుకుంది. నారా లోకేష్ గారు ఏం చేశారంటే పోలీసులకు కూడా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోమని చెప్పడం జరిగింది. స్ట్రిక్ట్ ఏదో ఒకటి చేయాలి, ఇది ఇలాంటి వదిలిపెట్టాల్సిన విషయం కాదు, ఇది వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది. కానీ దీని తర్వాతే కథ మరో మలుపు తిరిగింది షాకింగ్. అదేంటంటే పాప మిస్సింగ్ అయిందేమో February 16th ఈవినింగ్, పాప మార్నింగ్ దొరికింది February 17th. విషయం తెలిసిన తర్వాత పోలీసులు ఏమో ఎత్తుతూనే ఉన్నారు. February 18th ఇంటర్నెట్ లో ఆల్ ఓవర్ టీవీస్ లలో 2 రకాల న్యూస్ బాగా వైరల్ అయింది. సో పోలీసులు పిలవర్దని పట్టుకున్నారు, స్టేషన్ లో ట్రీట్మెంట్ జరిగింది, అదే వాళ్ళ దృష్టిలో ఏదో ఒకటి. పోలీస్ స్టేషన్ లో ఉన్న బాత్రూమ్ లో తను ఉరి వేసుకొని చనిపోయాడు అన్న న్యూస్ బాగా వైరల్ అయింది. జనం ఏమో చాలా కన్ఫ్యూజ్ అయ్యాడు, ఇట్లా పోలీస్ స్టేషన్ లో ఉండమేంది, వీడు చనిపోవడం ఏంటి అని. ఇంకో న్యూస్ ఏంటంటే, ఇది అఫీషియల్ గా తెలిసిన న్యూస్ ఏంటంటే, మదనేపల్లికి దూరంగా ఉన్న ఒక ఊరు చెరువులో ఈ కులవర్ధన్ గారి డెడ్ బాడీ తేలుతూ కనిపించింది. ఈ డెడ్ బాడీ దొరికిన తర్వాత, ఈ కులవర్ధన్ గారి డెడ్ బాడీ దొరికిన తర్వాత పోలీసులు ఏమంటున్నారంటే, వీడు ఎప్పుడైతే ఇలాంటి సిచ్యువేషన్ తర్వాత, ఇది ఘటన జరిగిన తర్వాత పారిపోతున్నాడు కదా, అలా పారిపోతున్న క్రమంలో వీడు ఆ ఊరికి వెళ్ళిండు. ఆ ఊరు దగ్గర ఏమైందంటే వీడికి భయం పట్టుకుంది ఏమనంటే, ఇక పోలీసులకి దొరికిన అనుకో నన్ను ఎన్కౌంటర్ లో లేపేస్తారు, లేదా ఆ ఊరి జనం కొట్టి కుక్కను కూడా కొట్టి నన్ను చంపేస్తారు. ఇక ఆ భయభ్రాంతంతో వాడే చనిపోయారు అని అంటున్నారు. అందుకని వాడు అక్కడ చెరువులో తేలుతూ కనిపించారు. ఇక దీని తర్వాత కూడా సోషల్ మీడియాలో 2 రకాల న్యూస్ బాగా వైరల్ అవుతున్నాయి. ఎందుకంటే అక్కడ ఉన్న కూటమి ప్రభుత్వం బాగా పనిచేస్తుందని అంటున్నారు. పొలిటికల్ గా మనం పక్కన పెట్టినప్పటికీ నా పాయింట్ ఆఫ్ వ్యూలో మరణం అనేది శిక్ష కాదబ్బా, వాడు అనుభవించాలి, ఇంతకింత నరకం అనుభవించాలి. అలాంటి జైల్లో వేసి ముప్పుట్ల తిండి పెట్టి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను అన్నట్ల సల్వేషన్ ఈజ్ నాట్ ద సొల్యూషన్. ఎందుకంటే నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే మరణం అనేది ముక్తి. వాడు బతికే ఉండి ఇంతకింత నరకం అనుభవించితే అది బాగుంటది, వాడికి అర్థం అవ్వాలా నువ్వు చేసిన తప్పు ఏందని. అలాంటి జైల్లో 3 పూట్ల తిండి పెట్టి అంటే అది కరెక్ట్ కాదు. గరుడ పురాణంలో ఉన్న శిక్షలు వేస్తే బాగుంటది అబ్బా ఇలాంటి వాళ్ళకి, అవే కరెక్ట్. అయితే నేను అన్నా కదా ఇంకొక ఈ డెడ్ బాడీ దొరికిన తర్వాత కూడా 2 రకాల న్యూస్ బాగా వైరల్ అయినాయి. ఒకటి పొలిటికల్ గా, ఇంకోటి ఏంటంటే పోలీసులే చేశారు, కోర్టుకు తీసుకెళ్లి వాళ్ళకి తిండి పెట్టి వాడిని జైల్లో వేసి ఇదంతా ప్రొసీడింగ్స్ ఎందుకు, డైరెక్ట్ గా లేపేస్తే పోతుంది కదా అని వీడు పట్టుకొని పోలీసులు వీడిని కప్పెట్టేసి వేసేసి ఆ చెరువు దగ్గర పాడేసారు. ఎందుకంటే చూడండి, డ్రమ్ లో వాటర్ ఉన్నాయి, వాటర్ లో మనకు ఆ చిన్నారి డెడ్ బాడీ అయితే దొరికింది, వీడు అదే యాజ్ ఇట్ ఈస్ గా చెరువులో దొరికింది వాటర్ లోనే. ఇది కో ఇన్సిడెంట్స్ అయి ఉంటుందా లేదా పోలీసులే చేశారా అని అంటున్నారు. చాలా మంది కూటమి ప్రభుత్వం బాగా పనిచేస్తుంది, ఎందుకంటే ఇలాంటి సిమిలర్ కేసెస్ చాలా జరిగాయి అని అంటున్నారు. గత ప్రభుత్వం, ఈ ప్రభుత్వంలోనే కొన్ని ఉన్నాయి, 2-3 కేసులు ఇలా జరిగినాయి కదా, ఇన్స్టెంట్ గా జస్టిస్ వస్తుంది అని అంటున్నారు. ఎందుకంటే మెయిన్ గా పోలీసులు చేస్తారంటే కూడా ఎటువంటి ప్రూఫ్స్ లేవు. ఎందుకంటే గంతో కాల్చిన ఆనవాళ్ళు లేవు, ఉరివేసిన ఆనవాళ్ళు లేవు. ఇక ఎలా పోలీసులు చేస్తారని అంటారు చెప్పుకోండి. అంటే లోపల కొన్ని జరుగుతాయి లేండి. అయితే ఇక్కడ చాలా మందికి వచ్చే డౌట్ ఏంటంటే, ఇప్పుడు చేసినోడు పీకిండు, ఇక కేసు ఏమవుతుంది అని. ఇక రూల్స్ ప్రకారం ఏంటంటే, బిఎన్ఎస్ సెక్షన్ దాని ప్రకారం ఏంటంటే, ఇక ఎవరైతే తప్పు చేశాడో వాడు లేనప్పుడు కేసుని క్లోజ్ చేస్తారు. ఇక ఎవరికి వేస్తామని చెప్పండి శిక్ష అన్నట్టు. అలానే పాప తిరిగి వస్తుందా అంటే అది తిరిగి రాదు. ఆ గాయాన్ని మానుకోవడం చాలా కష్టం ఇప్పటికే వాళ్ళ తల్లిదండ్రులకి. అయితే గవర్నమెంట్ నుంచి అయితే కొంచెం ఫైనాన్షియల్ సపోర్ట్ అయితే దొరుకుతుంది, దాదాపు 10 lakhs వరకు అయితే కొంచెం సపోర్ట్ అయితే ఇవ్వచ్చు. తప్పుగా అనుకోకుండా ఇక కొంచెం స్టేబుల్ గా అవ్వడానికి ఆ మనీ అయితే ఇవ్వడం జరుగుతుంది. పాప లేని ఆ ప్లేస్ ని ఫిల్ చేయడానికి ఇస్తున్న అమౌంట్ అయితే కాదు ఇది. సో ఇది గైస్ ఈ వీడియోలో అయితే మీరు కామెంట్ సెక్షన్ లో చెప్పండి. నా పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే ఇలాంటి ఒక తప్పు చేసినోడికి మరణం అనేది ముక్తి, వాడికి శిక్ష కాదు. నా పాయింట్ ఆఫ్ వ్యూలో వాడు అనుభవించాలి, లేదా వాడికి వచ్చిన మరణం కూడా ఎంతలా ఉండాలంటే, ఇక సినిమాల్లో చూపిస్తూ ఉంటారు కదా, వాడు అడుక్కోవాలి నన్ను చంపేయని, అంత భయంకరంగా ఉన్నా వి కెన్ యాక్సెప్ట్.
ఇలా అంటున్నందుకు నా మైండ్ కరెక్ట్ గా లేదేమో అని నేను అనుకుంటున్నానేమో. ఎనీవేస్ మీ ఒపీనియన్ ఏందో కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అండ్ అలాగే కలుద్దాం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో.